రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో సంచలనం సృష్టించిన 6 హత్యల కేసు దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఘటనానంతరం నాగర్కుంట చెరువు సమీపంలో నిందితుడు 7 ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం 6 హత్యకు గురైన నేపథ్యంలో 7వ ఇటుక ఎవరిని సూచిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది. 6 ఇటుకలు బాలిక తల్లి, మైనర్ బాలిక, నానమ్మ, నిందితుడి భార్య, పెద్ద కుమారుడు, రెండో కుమారుడును సూచించే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. అయితే 7వ ఇటుక కొద్ది రోజుల క్రితం మృతి చెందిన మైనర్ బాలిక తండ్రిని సూచించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైనర్ బాలిక తండ్రి మరణం కూడా సహజ మరణం కాదని, ఆ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో నిందితుడు కుటుంబ సభ్యులను బెదిరించాడని షాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఏడో ఇటుక వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? దర్యాప్తులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, రాజ్ కుమార్ అనే నిందితుడు 7 ఇటుకలను వరుసగా పెట్టినట్టు తెలుస్తుంది. ఆ 7వ ఇటుకకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి చూస్తే ఈ కేసులో దాని వెనకాల ఒకటి ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి 7 ఇటుకలకు దానిపైన కూడా పోలీసులు దీనిపైన దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఒక ఇటుకనేమో బాలిక, రెండో ఇటుక బాలిక తల్లి, మూడో ఇటుక బాలిక నయనమ్మ, దాని తర్వాత ఈ యొక్క ముగ్గురు చంపిన దాని తర్వాత ఒక 4వ ఇటుక మాత్రము ఆ భార్య సరితలాగా తెలుస్తుంది. మరో 2 ఇటుకలకు సంబంధించి చిన్నపిల్లలు యొక్క వారి కుటుంబ సభ్యులు, అంటే ఆ యొక్క రాజ్ కుమార్ యొక్క 2 కొడుకులకు సంబంధించి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. అయితే 7వ ఇటుక మాత్రం ప్రధానంగా ఇంకా ఎవరు అనే దానిపైన కూడా కొంత ఆరా తీస్తున్నారు. అయితే 7వ ఇటుక మాత్రం బాలిక తండ్రి ఇటీవల చనిపోయిన నేపథ్యంలో అతనిగా గుర్తించారా, లేకపోతే రాజ్ కుమారే చనిపోతున్నాడు కాబట్టి చనిపోతా అని చెప్పి సూసైడ్ చేసుకుంటా అని చెప్పిన నేపథ్యంలో అతని ఇటుకగా భావిస్తున్నారా అనే దానిపైన కూడా కొంత పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి రాజ్ కుమార్ ని అదుపులోకి తీసుకుంటే అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా భావిస్తున్నారు. అతను పట్టుకోవడానికి 3 ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. అయితే అతను కూడా సూసైడ్ చేసుకుంటా అని చెప్పి తండ్రికి ఫోన్ చేసి చెప్పిన నేపథ్యంలో అతను రైల్వే స్టేషన్లు కావచ్చు, అంతేకాకుండా కొన్ని ఎక్కడైతే సూసైడ్ సంబంధించిన స్పాట్స్ ఉన్నాయో అక్కడ పోలీసులు కూడా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. మరోవైపు అతని సెల్ ఫోన్ కూడా తండ్రికి ఫోన్ చేసి దాని తర్వాత స్విచ్ ఆఫ్ చేశాడు. ఇప్పటికే ఈ యొక్క సెల్ ఫోన్ యొక్క సిగ్నల్ సంబంధించి ట్రాఫిక్ విషయంలో పోలీసులు ప్రత్యేకంగా ఒక టీం కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అతడు కారులో ప్రయాణిస్తున్న నేపథ్యంలో సీసీ ఫుటేజ్ కి సంబంధించి ఎటు నుంచి ఎటువైపు వెళ్తున్నాడు అని దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా ఒక 6 మండలాలకు సంబంధించిన పూర్తిగా సంచలనంగా మారింది. షాబాద్ మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడిన పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే మైనర్ బాలికకు సంబంధించిన నేపథ్యంలో మైనర్ బాలిక యొక్క పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో పోక్సో కింద కేసు నమోదైంది. దాని తర్వాత అతన్ని పట్టుకోవడానికి కూడా పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ దాని తర్వాత 1.5 నెలలకి పూర్తిగా బెయిల్ వచ్చింది. అంతేకాకుండా 2-3 సార్లు పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయినా కూడా అతని తీరు మారకపోవడంతో నిన్న మద్యం సేవించి ఈ యొక్క హత్యలకు సంబంధించి ప్రధానంగా ఉంటాడని చెప్పి పోలీసులు కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా రాజ్ కుమార్ పట్టుకుంటే మాత్రం అనేక విషయాలు, అంతేకాకుండా దీని వెనుక ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా, అంతేకాకుండా రాజ్ కుమార్ కూడా ఆర్థికంగా చాలా అప్పులు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికి అన్ని ఒక్కసారిగా తొలగించుకోవాలని చెప్పి కూడా ఇలా హత్యలకు పాల్పడ్డాడనే దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉందని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.